హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన వీడియోలో ఏపీపీఎస్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఏపీ ఎగ్జామ్కి సంబంధించి ఏపీ జియోగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దీని మీద క్వశ్చన్ చేయడానికి మనం వీడియో చేయడానికి ప్రయత్నించేద్దాం. సో అయితే లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం, ఇండియన్ జియోగ్రఫీ వరల్డ్ జియోగ్రఫీ కామన్గా అంటే ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ కామన్గా ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ ఎలా ఉంటుంది, దాని వెయిటేజ్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా చదవాలి అనే దాని మీద మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఏపీ జియోగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏపీ జియోగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద చూద్దాం. ఏపీఎస్ వాళ్ళకి యాక్చువల్గా ఏపీఎస్ వాళ్ళకి గ్రూప్ 2 ఎగ్జామ్లో మీకు తెలిసిన విషయమే, ప్రత్యేకించి 30 మార్క్స్ ఉంటాయి జియోగ్రఫీకి, అంటే 5 30లు ఉంటాయి, 150 మార్క్స్ స్క్రీనింగ్ టెస్ట్లో. మెయిన్స్ మళ్ళీ సెపరేట్గా 2 పేపర్స్ ఉంటాయి. ప్రజెంట్ ఉన్నటువంటి విధానం అది. సో ఈ విధంగా ఫస్ట్ స్క్రీనింగ్ పేపర్లో జియోగ్రఫీకి 30 మార్క్స్ ఉన్నాయి. ఆ 30 మార్క్స్లో మళ్ళీ సెగ్మెంట్స్గా డివిజన్ చేశాడు. ఫిజికల్ జియోగ్రఫీ, ఎకానమికల్ జియోగ్రఫీ అండ్ మానవ భూగోళ శాస్త్రం, ఇది హ్యూమన్ జియోగ్రఫీ అని చెప్పి 3గా డివైడ్ చేశాడు. సో చేస్తూ మధ్యలో ఒక దగ్గర ఏమన్నాడంటే విపత్తు నిర్వహణను కూడా దానిలో యాడ్ చేయడం జరిగిందనమాట. సో అయితే జియోగ్రఫీ జనరల్గా మనకి వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ 3 ఉన్నాయి. అంటే ఫిజికల్లో వరల్డ్ జియోగ్రఫీ అండ్ ఫిజికల్లోనే ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ. అలాగే ఆర్థిక భూగోళ శాస్త్రంలో ఎకనామిక్ జియోగ్రఫీలో ఇండియన్ అండ్ ఏపీ, అండ్ మానవ భూగోళ శాస్త్రం హ్యూమన్ జియోగ్రఫీలో ఇండియా, ఏపీ కలిపి ఇలా ఇచ్చాడు. అంటే మొత్తంగా మనం వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ 3 చదవాల్సిందే. దాంతోపాటుగా విపత్తు నిర్వహణ కూడా చదవాలి. ఇవన్నీ కలిపి 30 మార్క్స్కి ఇచ్చాడు. సో అయితే మరి వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ అయినప్పుడు ఏపీ జియోగ్రఫీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే ఈ 30 మార్క్స్లో 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. లాస్ట్ జరిగిన అంటే కొత్త సిలబస్ వచ్చిన తర్వాత ఒకేసారిగా 2024లో ఇప్పటివరకు ఎగ్జామ్ జరిగింది, ఒకటే జరిగింది. ఆ ఒకటిలో వరల్డ్, ఇండియా, ఏపీకి 5 మార్కులు ఇచ్చాడు. అంటే మిగతా 25 ఇండియా, వరల్డ్ ఇచ్చాడు. ఏపీ నుంచి 5 బిట్లు వచ్చాయి. ఆ 5 బిట్ల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసి సిలబస్ ఏంటి చూద్దాం. ఇక విపత్తు నిర్వహణ పైన స్పెసిఫిక్గా ఏమి క్వశ్చన్ చేయలేదు, కానీ ఒక భూకంపాల మీద మాత్రమే క్వశ్చన్ చేశాడు. యాక్చువల్గా విపత్తు నిర్వహణ అనేటువంటి సబ్జెక్టు ప్రత్యేకించి ఏపీ వాళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే కోస్ట్ ఉంది కాబట్టి సునామీలు వచ్చే అవకాశం ఉంటాయి, తుఫాన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి, వరదలు ఎలాగో ఉంటాయి, భూకంపాలు చాలా లో ఇంటెన్సిటీ అయినప్పటికి కూడా అంటే ఇంచుమించుగా ఏపీకి సంబంధించిన విపత్తు నిర్వహణ అనేటువంటి లెసన్స్ కూడా చదవాలి. ఒక కొన్ని లెసన్స్ ఉంటాయి, అవి మనం చూద్దాం క్లాసెస్లో. అయితే ఇక్కడ ఏపీ జియోగ్రఫీ అండ్ విపత్తు నిర్వహణ ఈ 2 అంశాల మీద మనం చూద్దాం. అయితే మనకున్న గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మధ్యనే వస్తుంది 2026 అనేది అసలు యాక్చువల్గా ఏపీ స్టూడెంట్స్కి ఒక గోల్డెన్ డేస్ అనుకోవాలి. సో ఈ మధ్యన వచ్చిన న్యూస్ ప్రకారంగా చూస్తే 2026 అనేది 2026 అనేది ఏపీ స్టూడెంట్స్కి ఒక గోల్డెన్ డేస్ అనుకోవాలి. ఎందుకంటే ఇటీవలే గవర్నమెంట్ ఏ జాబులు ఉన్నాయో ఇంటెంట్ తీసుకున్నారు. ఆ ఇంటెంట్లో సుమారుగా వేలాది జాబులు అని చెప్తున్నారు, కానీ సరే అంట్లో కొన్ని ప్రమోషన్స్ కొన్ని అన్నీ పోగా మిగిలిన వాటిలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్ చేసేవి కనీసం 100లోనే ఉంటాయి. సో ఏ విధంగా చూసినా ఈ 2026లో గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అలాగే జేఎల్లు ఇట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటితో పాటుగా ఎస్ఐ కానిస్టేబుల్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఎస్ఐ కానిస్టేబుల్ విషయానికి వస్తే ఏపీ జియోగ్రఫీ అవసరం లేదు, సిలబస్లు చెప్పలేదు, డిజాస్టర్ కూడా ఉండదు. అంటే ఈ ఏపీ జియోగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేవలం గ్రూప్ 2, గ్రూప్ 1, జేఎల్, డిఎల్, సిడిపిఓ లాంటి ఎగ్జామ్స్ కన్నిటికి కూడా ఈ కోర్సు మనకు ఉంటుంది. సో ఈ వచ్చేటువంటి 2026ని మనకు సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మీ అందరికీ జాబ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే ఇంకా వస్తాయో రావో అని అనుమానం పడి తర్వాత అలాగా మనం టైం వేస్ట్ చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి సరిగ్గా టైం లేక సరిగ్గా చదవలేక అరే మరొక 4 రోజులు టైం ఉంటే చదివేసి ఉంటాం కదా అని అప్పుడు ఆదుర్దా పడే కన్నా ఇప్పటి నుంచే ఒక ప్లాన్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అయితే బెటరు. సో ఈ విషయానికి సంబంధించి మనం ఇక్కడ మెరిట్ మైండ్స్ ఆధ్వర్యంలో అంటే అమెగోస్ ఐఏఎస్ వారి యొక్క మెరిట్ మైండ్స్ యొక్క ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం వీడియో చేస్తున్నాం. దానికి సంబంధించిన క్లాసెస్ కూడా మనం ఆఫ్లైన్ ఆన్లైన్ 2 కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మరి జియోగ్రఫీకి సంబంధించి
ఇక్కడ మనకి ఏంటి ఏపీ జాగ్రఫీ అన్నాం. సో జనరల్గా మనకి ఇండియన్ జాగ్రఫీలో ఏ లెసన్స్ అయితే ఉంటాయో అవే లెసన్స్ ఏపీ జాగ్రఫీలో ఉంటాయి. ఇండియన్ జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ ఏంటి? భౌతిక భౌగోళిక అంశాలు, తర్వాత ఏదో నైసర్గిక స్వరూపాలు, నదీ వ్యవస్థ. అంటే ఇండియన్ జాగ్రఫీలో ఏ లెసన్స్ అయితే ఉంటాయో ఏపీ జాగ్రఫీలో సేమ్ అవే లెసన్స్ ఉంటాయి. అందుకనే మనం ఇండియన్ జాగ్రఫీ చదివినప్పుడే పక్కన ఏపీ జాగ్రఫీ కూడా చదివేసుకుంటే ఇంచుమించుగా రెండు కోయిన్సైడ్ అవుతాయి, ఈజీగా అర్థం అవుద్ది జనరల్గా. సో అదే మనకు సిలబస్లో కూడా అట్లని చెప్పాడు. ఫిజికల్ జాగ్రఫీలో ఏమంటాడంటే ఇండియా అంటున్నాడు, అందులో ఏపీ పాయింట్స్ అంటున్నాడు. అలాగే మానవ భూగోళ శాస్త్రంలో ఇండియా అంటున్నాడు, ఏపీ అంటున్నాడు. అంటే రెండు కలిపి చదవాలని అర్థము. కాకపోతే ఇక్కడ మనం దీన్ని సెపరేట్గా తీసుకొని చదువుకున్నా నష్టమేం లేదు. అంటే ఇండియన్ జాగ్రఫీ మీద అభిప్రాయం ఉంటే దాని అంశాలనే ఏపీలో చదువుకోవడం అనేది ఒక రకంగా స్ట్రీమ్గా మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ సిలబస్ ప్రకారంగా తీసుకున్నట్టయితే ఏపీ భౌగోళిక లక్షణాలు, భౌతిక లక్షణాలు. అంటే భౌతిక లక్షణాలు అంటే ఫిజికల్ జాగ్రఫీ అని అర్థమే. సో ఇది ఇండియాకి అండ్ ఏపీ జాగ్రఫీకి కామన్గా ఉన్నటువంటి అంశమే అనుకోండి. సో కామన్గా ఉన్నటువంటి అంశమే అంటది కామన్గా. సో ఇండియాలో ఏవైతే మనకు ఏ అక్షాంశం నుంచి ఏ అక్షాంశం, ఏ రేఖాంశం నుంచి ఏ రేఖాంశం భారతదేశం ఉంటుంది, అలాగే భారతదేశం యొక్క సరిహద్దులు ఏంటి అని ఎలాగైతే చెప్పుకుంటాం ఆ లెసను, ఇక్కడ కూడా ఏపీ ఏ అక్షాంశం నుంచి ఏ అక్షాంశం వరకు ఉంటుంది, ఏ రేఖాంశం నుంచి ఏ రేఖాంశం వరకు ఉంటుంది, అలాగే దానికి సంబంధించిన బౌండరీస్ ఏంటి, అలాంటి అంశాలన్నీ ఈ లెసన్లో మనం చూస్తాం. సో జనరల్గా మనకు ఉన్నటువంటి అంటే మ్యాప్ విధానం ప్రకారంగా తీసుకున్నట్టయితే ఎలాగ మనం డ్రా చేస్తాం కాబట్టి అచ్చా ఓకే ఓకే. కలర్ ఓకే రైట్. సో ఏపీ యొక్క ఈ ఫస్ట్ లెసన్లో ఏం తీసుకుంటాము? ఏ అక్షాంశం నుంచి ఏ అక్షాంశం, ఏ రేఖాంశం నుంచి ఏ రేఖాంశం అనేది తెలుసుకుంటాం. కాబట్టి జనరల్గా మన భారతదేశ భౌగోళిక అంశాల్లో ఏం తీసుకుంటాము? ఫస్ట్ ఏ అక్షాంశం నుంచి ఏ అక్షాంశం, ఏ రేఖాంశం నుంచి ఏ రేఖాంశం అనేటువంటి అంశాన్ని ఎలాగో తీసుకుంటాం కదా. దానిలో సైమల్టేనియస్గా ఏపీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది. చూడండి, ఇండియా అనేది 8 నుంచి 37 వరకు ఉంటుందని మనకు తెలుసు కదా. అలాగే ఇక్కడ 68 రేఖాంశం నుంచి 97 రేఖాంశం వరకు ఉంటుందంటే మనకు తెలిసిన విషయమే కదా. క్లియర్గా చూద్దాం తర్వాత. జస్ట్ నేను ఇంకా మినిట్స్లో చెప్పలేదు, జస్ట్ నెంబరింగ్లో మాట చెప్పాను. సో ఇందులో మన ఏపీ ఇలా ఉంటుంది. ఇది ఏపీ పార్ట్. సో ఏపీ పార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందని చెప్పాలంటే దీన్ని కూడా అక్షాంశ రేఖాంశాలుగా మనం ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో భారతదేశం దక్షిణ చివర 8 అయితే ఏపీ తాలూకా దక్షిణ చివర 12 నుంచి స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే 8 తర్వాత 12 ఉంటుంది కదా. అలాగే ఈ చివర అంటే నార్త్ మోస్ట్ పాయింట్ బాగా ఉత్తరానికి తీసుకుంటే 19తో ఎండ్ అవుద్ది. ఎందుకు 37 వరకు మనం ఉన్నాం కాబట్టి. అలాగే ఇది 68 అనుకుంటే ఇక్కడ 76 తూర్పు రేఖాంశం. అలాగే ఇక్కడ 82 తూర్పు రేఖాంశం. ఈ విధంగా ఈ మధ్యలో ఏపీ ఉందని చెప్పుకొని ఏపీ బౌండరీస్ ఏంటి? ఒరిస్సా ఉంది, తర్వాత ఇటువైపు అంతా తెలంగాణ ఉంటుంది, ఇటువైపు కర్ణాటక ఉంటుంది, అలాగే ఇటువైపు తమిళనాడు ఉంటుంది, అలాగే ఇక్కడ ఛత్తీస్గఢ్ కూడా మధ్యలో. అంటే ఏపీకి ఇప్పుడు ప్రజెంట్ బౌండరీస్ ఒరిస్సా ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, ఒకవైపు అంతా తెలంగాణ స్టేట్ ఉంది, అలాగే ఇటువైపు కర్ణాటక ఉంటుంది, తమిళనాడు ఉంటుంది, బౌండరీస్. ఈ విషయాలన్నీ కూడా ఈ లెసన్లో మనం చూస్తాం ఫస్ట్ లెసన్లో. సో ఈ లెసన్ ఫస్ట్ మనం నేర్చుకున్న తర్వాత ఏపీకి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనము భూస్వరూపాల లెసన్కి పోతాం. అంటే ఇక్కడ ఏంటి? టోపోగ్రఫీ, ఏపీ యొక్క టోపోగ్రఫీ, నైసర్గిక అంశాలు, భూస్వరూప అంశాలు. సో ఈ లెసన్కి వచ్చినట్టయితే మనం ఇక్కడ ఏం చెప్పుకుంటామంటే ఏపీని ఒక 3 భాగాలుగా డివిజన్ చేస్తాం. ఏపీని ఒక 3 భాగాలుగా డివిజన్ చేస్తాం. తీరము అంటాం, తీర ప్రాంతము. తర్వాత మౌంటైన్స్, ఇవి తూర్పు కనుమలు, ఇలా తమిళనాడు వరకు వెళ్తుంటాయి. తర్వాత రాయలసీమ ప్రాంతం, పీఠభూమి. ఈ విధంగా 3 భాగాలు చేసి ఈ లెసన్ మనం స్టార్ట్ చేసుకుని చెప్పుకుంటాం. అయితే ఈ లెసన్లో తీరం మీదే లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగాడు. లాస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్లో 5 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పాం కదా, అందులో ఇది ఒకటి ఉంది. ఏంటంటే మనకున్న బీచ్ల మీద క్వశ్చన్ అడిగాడు. బీచ్లు ఒక 4 బీచ్లు ఇచ్చాడు, ఎక్కడున్నాయో చెప్పమన్నాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అడిగాడు. సో అక్కడ సూర్యలంక బీచ్ ఇచ్చాడు. అంటే ప్రజెంట్ ఇప్పుడు బాపట్ల జిల్లా, కొత్త జిల్లా 26 జిల్లాలో అయ్యాయి కదా, బాపట్ల జిల్లాలో వస్తుంది. సూర్యలంక బీచ్ అని, తర్వాత కొత్తపట్నం బీచ్ అని, తర్వాత పెరుపాలెం బీచ్ అని, ఇట్లా ఒక 4 బీచ్లు ఇచ్చి ఆ ప్లేస్లు ఇచ్చాడు మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో. అంటే బీచ్ల మీద లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు.
అంటే ఈ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చినట్టే. ఇంకో క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఇదే లెసన్లో తూర్పు కనుమలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించు అని అడిగాడు. యాక్చువల్గా మనం లెసన్లో మనం తీసుకుందాం క్లియర్గా. తూర్పు కనుమలు ఒరిస్సాలో స్టార్ట్ అవుతాయి. ఒరిస్సాలోని మహానది నుంచి స్టార్ట్ అవుతాయి. ఒరిస్సాలో మహానది నుండి ఏపీ మీదుగా కొంచెం తెలంగాణ బార్డర్ టచ్ చేసుకుంటూ తమిళనాడు వరకు ఈ తూర్పు కనుమలు విస్తరించి ఉంటాయి. ఎక్కడి వరకు? తమిళనాడులో నీలగిరి కొండల వరకు. అంటే తూర్పు కనుమలు మహానది నుంచి నీలగిరి కొండల వరకు విస్తరించి ఉంటాయి. ఇది మన జాగ్రఫీలో ఉన్న అంశమే. సో మహానది నుంచి నీలగిరి కొండల వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. ఇది అయితే తూర్పు కనుమలు క్రింది ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్నాయని లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు. సో అందులో ఏం చేశారంటే మహానది నుండి శేషాచల కొండలు అన్నాడు. శేషాచల కొండలు అంటే ఇక్కడ ఉంటాయి, ఏది మనకి తిరుపతి ప్రాంతాల్లో. మళ్ళీ మహానది నుండి శేషాచల కొండలు ఒక ఆప్షన్ ఇచ్చాడు. మహేంద్రగిరి నుంచి శేషాచల కొండలు అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. మహేంద్రగిరి అంటే ఇక్కడ మనకు ఒరిస్సా ఏపీ సరిహద్దుల్లో కొండ. మహేంద్రగిరి నుంచి శేషాచల కొండలు ఇచ్చాడు. ఇది రాంగ్. నెక్స్ట్ మహానది నుంచి నీలగిరి కొండలు ఇచ్చాడు. మహానది నుంచి నీలగిరి కొండల వరకు అని ఇచ్చాడు. మళ్ళీ మహేంద్రగిరి నుంచి నీలగిరి కొండలు ఇచ్చాడు. అంటే అన్నీ మహా అని 4 మహా కనిపిస్తున్నాయి. అంటే జనరల్గా స్టూడెంట్ ఏంటంటే మహానది నుండి నీలగిరి కొండలని చదివి ఉన్నప్పటికి కూడా ఏలో మహానది నుండి శేషాచల కొండలు అన్నాడు, బిలో మహేంద్రగిరి నుండి శేషాచల కొండలు అన్నాడు, సిలో మహానది నుండి నీలగిరి కొండలు అన్నాడు, డిలో మహేంద్రగిరి నుండి నీలగిరి కొండలు అన్నాడు. అంటే ఈ 4 కూడా మహా అని వచ్చినట్టుగా వరుసగా పెట్టేసి కనిపించేశాడు. సో ఇది మనం లెసన్లో క్లియర్గా చెప్పుకుంటాం. ఒరిస్సాలో మహానది అని ఉంటుంది. మహానది నుండి తమిళనాడు నీలగిరి కొండల వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉంటాయి అని చెప్పే ఉంటాం. సో మన బుక్కులో కూడా ఉంటుంది. అయితే ఏదో కొన్ని బుక్కుల్లో ఒరిస్సాలో జారఘాట్ కొండల నుంచి అని రాశారు. అది తప్పది. మార్కెట్లో అనేక పుస్తకాలు ఉంటాయి. సో ఏదో ఒక బుక్లో ఏది రాశారంటే ఒరిస్సాలో గార్జాట్ కొండలు అనేవి ఈ పైన ఉంటాయి. ఇంకా ఒరిస్సాలో గార్జాట్ కొండల నుంచి నీలగిరి కొండల వరకు తూర్పు కొండలని ఎవరో రాస్తున్నారో తప్పది. కానీ మహానది నుండి నీలగిరి కొండల వరకు ఇవి ఉంటాయి. గార్జాట్ కొండలు సెపరేట్, మహానదికి పైన ఉంటాయి, ఇది ఒరిస్సాలు ఉంటాయి. మహానది నుండి నీలగిరి కొండల వరకే మనకు తూర్పు కనుమలు విస్తరించి ఉంటాయి. దీని మీద ఒక క్వశ్చన్ అడిగాడు. అంటే ఆల్రెడీ ఈ ఒక్క లెసన్లోనే 2 క్వశ్చన్స్ వచ్చేసాయి లాస్ట్ ఎగ్జామ్లో. ఇక నదీ వ్యవస్థ మనకు తెలుసు. భారతదేశం యొక్క నదీ వ్యవస్థ అంటే భారతదేశం గురించి చెప్పుకుంటూ ఏపీ నదీ వ్యవస్థ కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు గోదావరి చెప్పాను అనుకోండి, ఎక్కడ మహారాష్ట్రలో ఇది నాసిక్ తనబకంలో పుట్టి తెలంగాణ మీదుగా ఏపీ గుండా వచ్చిందని చెప్పుకుంటాం కదా. అక్కడ మనం ఈ విషయం తెలుసుకుంటాం ఎలాగా. అంటే నదుల గురించి మొత్తంగా ఇండియన్ నదులు అలాగే ఏపీ నదులు క్లియర్గా మనం చెప్పుకుంటాం. అయితే ఈ నదీ వ్యవస్థ నుంచి లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగింది. ఏమడిగాడంటే చిన్న చిన్న నదులు మనకు ఉంటాయి కదా, ఆ నదులు ఒక 4 ఇచ్చాడు, వాటి జన్మస్థానాలు ఇచ్చాడు. ఇక్కడ వంశధార నది ఉంటుంది, శ్రీకాకుళం జిల్లా గుండా పోద్ది. వంశధార నది ఒకటి ఇచ్చాడు. తర్వాత ఇక్కడ మార్చ్కండ్ రివర్ అని ఇక్కడ శబరికి కలిసి ఒక నది ఉంటుంది, మార్చ్కండ్ అని, దీని జన్మస్థానం ఇచ్చాడు, దీని జన్మస్థానం ఇచ్చాడు. అలాగే గుండ్లకమ్మ నది అని ఇక్కడ ప్రకాశం జిల్లా దగ్గర ఉంటుంది, దీని జన్మస్థానం ఇచ్చాడు. అండ్ పెన్నా నది, పెన్నా కర్ణాటక నుంచి వస్తుంది, దీని జన్మస్థానం. అంటే ఇక్కడ ఏంటి? వంశధార, మార్చ్కండ్, గుండ్లకమ్మ, పెన్నార్ 4 నదులు, వాటి జన్మస్థానాలు. వంశధార జన్మస్థానం ఏది? జైపూర్ కొండలు, ఒరిస్సా. మార్చ్కండ్ జన్మస్థానం ఏది? అల్లూరు సీతారామ జిల్లాలో మాడుగుల కొండలు. అక్కడ మాడుగుల కొండలు మ్యాచ్ అవుతుంది. మరి వంశధారకి ఏం మ్యాచ్ అవుతుంది? జైపూర్ కొండలు మ్యాచ్ అవుతుంది. అలాగే గుండ్లకొమ్మ నదికి ఏంటి? ఇక్కడ గుండ్ల బమ్మేశ్వర కొండలు, అదే శేషాచల కొండల దగ్గర ఇచ్చాడు. సో నల్లమల కొండలు ఇక్కడ నల్లమల కొండలు, అంటే నల్లమల కొండలో గుండ్ల బమ్మేశ్వర కొండలు ఉంటాయి. నల్లమల కొండలు ఇచ్చాడు, అది గుండ్లకమ్మ నదికి మ్యాచ్ అయిపోయింది. ఇక పెన్నా నదికి ఏంటి? ఇక్కడ నందిదుర్గ కొండలు, కర్ణాటక నందిదుర్గ కొండలు. అంటే 4 రివర్స్ ఇచ్చాడు, వాటి యొక్క లిస్ట్ ఒకటి. 2వ లిస్టులో జన్మస్థానాలు ఇచ్చాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. అంటే ఇక్కడ నదీ వ్యవస్థలో క్వశ్చన్ వచ్చింది లాస్ట్ టైం. సో ఈ విధంగా ఈ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే దీనిలో ఒక 2 ఇచ్చాడు. ఇక వాతావరణం అంటే క్లైమేట్ సంబంధించి లెసన్ ఎలాగో చెప్పుకుంటాం. లాస్ట్ టైం ఏం క్వశ్చన్ రాలేదు, కానీ మన భారతదేశంలో ఎలాగైతే నైరుతి ఋతువు, ఈశాన్య ఋతువు ఎలాగైతే ఉంటుందో అలాగే ఇక్కడ వాతావరణం కూడా ఏపీలో ఎలా ఉంటుంది, ఈ ఋతువులు ఎలా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి, ఎక్కడ వర్షాలు ఉంటాయి, ఎక్కడ వర్షాలు ఉండవు, అలాంటి అంశాలని ఈ లెసన్లో మనం చూస్తాం. ఇక నేలల మీద లాస్ట్ టైం ఇండియన్ జాగ్రఫీలో క్వశ్చన్ అడిగాడు. ఏపీ కన్నా ఇండియన్ జాగ్రఫీలో క్వశ్చన్ అడిగాడు.
అలాగే వృక్షంపద ఇది కూడా చూస్తాం. అంటే ఏంటి, ఇక్కడ ఫారెస్ట్. ఇది ఈ లెసన్ గురించి మీకు తెలుసు. వృక్షంపద అంటే ఏపీ ఫారెస్ట్ అనమాట. ఈ ఏపీ ఫారెస్ట్ ఎక్కడ ఏ రకమైన అడవులు విస్తరించి ఉన్నాయి, ఏ జిల్లాల్లో ఎక్కువ ఉంటాయి, ఏ జిల్లాలు తక్కువ ఉంటాయి, కొత్త జిల్లాలతో సహా ఆ విషయాలను అక్కడ తీసుకుంటాం. ఇక పరిశ్రమల మీద క్వశ్చన్ అడిగాడు లాస్ట్ టైం. ఈ పరిశ్రమల మీద క్వశ్చన్ ఇచ్చాడు లాస్ట్ టైం. సో పరిశ్రమల మీద ఏమడిగాడంటే, క్లస్టర్స్ ఉంటాయి. ఏపీఐఐసి అనే ఒక సంస్థ ఉంటుంది, అంటే ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది. సో వాళ్ళు కొన్ని క్లస్టర్స్ నిర్ణయించారు, అంటే కొన్ని ప్రదేశాలని డెవలప్ చేయడానికి కొన్ని క్లస్టర్స్. ఇటువైపు క్లస్టర్స్ ఇచ్చాడు, ఇటువైపు అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏ ప్రొడక్ట్ అవుతాయో ఇచ్చాడు. సో విశాఖపట్నం ఇచ్చినట్టున్నాడు. విశాఖపట్నంలో అల్యూమినియం కర్మాగారం. అలాగే చిత్తూరు జిల్లాలో ఇచ్చాడు, గండ్రాజుపల్లిని ఇచ్చాడు. చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లి అంటే ఇక్కడ పట్టు పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన ప్రదేశం అని దాని అర్థం. అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో రీజనల్ ఇండస్ట్రీస్ క్లస్టర్స్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నాడు. అలాగే మచిలీపట్నం ఇచ్చాడు. మచిలీపట్నం దేనికి మ్యాచ్ అవుతుందంటే నగలు, మీకు తెలుసు కదా, గోల్డ్ కవరింగ్ నగలు చేస్తారు కదా అక్కడ, అంటే రోల్డ్ గోల్డ్ అంటాం చూసారా. మచిలీపట్నం నగలను ఇచ్చాడు, సరిపోయింది. ఇలా తర్వాత కొప్పర్తి ఇచ్చినట్టున్నాడు. కడప జిల్లాలో కొప్పర్తి. కడప జిల్లాలో కొప్పర్తి అనేది ఏంటంటే ఇంజనీరింగ్. సో ఇవన్నీ ఇప్పుడు నేను రాయలేను అనుకోండి, మన క్లాసులో డిస్కస్ చేద్దాం. సో ఇట్లా ఈ పరిశ్రమల మీద మన క్వశ్చన్ రావడం జరిగింది లాస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్లో, ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్లో. సో ఇక రవాణా సౌకర్యాల మీద పెద్దగా ఏమీ టచ్ చేయలేదు. జస్ట్ ఇండియన్ రవాణా గురించి తెలుసుకున్నప్పుడు ఏపీ రవాణా కూడా తెలుసుకుంటాం. ఇక ఖనిజ సంపద మీద క్వశ్చన్ ఇచ్చాడు. ఖనిజాల మీద క్వశ్చన్ ఇచ్చాడు ఏపీ నుంచి. ఖనిజాలు అంటే ఇక్కడ మనకు తెలుసు కదా, మ్యాంగనీసు, బాక్సైటు, సున్నపురాయి, మైకా. అంటే ఇక్కడ ఏం చేశాడు, మ్యాంగనీసు, బాక్సైటు, సున్నపురాయి, మైకా అని 4 ఇచ్చాడు. వాటి ముఖ్యమైన ప్రదేశాలు ఇటువైపు ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. మీరు ఒకసారి పేపర్ చూసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు అందరూ రాసే ఉంటారు, కొంతమంది కొత్తగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఒకసారి డౌన్లోడ్ చేయండి, ఇవేం పెద్ద విశేషం కాదు. ఒకప్పుడు పేపర్ దొరకడం కష్టంగా ఉండేది, ఇప్పుడు ప్రతిదీ మనకు ఆన్లైన్ ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి. ఏపీ 30 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ ఏపీ జాగ్రఫీ. ఏపీఎస్సి గ్రూప్ 2లో 30 క్వశ్చన్స్లో ఏపీ సైడ్ నుంచి ఈ 5 క్వశ్చన్లు అడిగాడు. భూస్వరూపాలు 2 అడిగాడు, నదీ వ్యవస్థలో 1 తీసుకున్నాడు, అలాగే పరిశ్రమలో 1 తీసుకున్నాడు, ఇప్పుడు మనం చెప్పిన పరిశ్రమల మీద. అలాగే ఖనిజ సంపద విషయంలో ఏం చేశాడు, మైకా ఏ ప్లేస్ సూటబుల్, ఎక్కడ బాగా లభిస్తుంది, తర్వాత బాక్సైట్, తర్వాత సున్నపరాయి, తర్వాత ఈ 4 అంశాలు ఇచ్చి 4 అంశాలు మ్యాచ్ చేయమన్నాడు. కాబట్టి ఆ ప్రదేశాలు ఏంటో ఒకసారి పేపర్ చూడండి. సో ఖనిజ సంపద మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక వ్యవసాయం మీద ఏమి పెద్దగా టచ్ చేయలేదు. వ్యవసాయం అంటే మనకు తెలిసిందే, వరి బాగా ఎక్కడ పండుతుంది, ప్రతి బాగా ఎక్కడ పండుతుంది, లేక మిర్చి ఏ జిల్లాలో బాగా పండిస్తారనే విషయాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇది మనకున్న ఏపీ సిలబస్. ఈ ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చదివితే ఏపీ జాగ్రఫీ అయిపోతుంది. సో ఈ మొత్తం ఏపీ జాగ్రఫీ నుంచి మనకు ఒక 5 క్వశ్చన్స్ లాస్ట్ టైం కనిపించాయి. సేమ్ ఈసారి కూడా అదే ప్యాటర్న్ కానీ ఫాలో అయితే మళ్ళీ ఒక 5 క్వశ్చన్స్ ఏపీ జాగ్రఫీ ఉంటాయి. అంటే మొన్న 30లో 5 క్వశ్చన్స్ మన ఏపీ జాగ్రఫీ నుంచి వస్తున్నాయని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గట్టుగా చదువుకుంటే డెడ్ ఈజీగా 5 క్వశ్చన్స్ కాన్సెప్ట్ పెట్టవచ్చు. ఇదేం పెద్ద కష్టమైన విషయం కాదు. అవన్నీ లెసన్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం క్లాసెస్లో. సో ఇది ఎలాగ ఉంటే ఇక విపత్తు నిర్వహణ గురించి ఒకసారి మాట్లాడదాం. విపత్తులు అనగానే మనకు తెలిసిందే, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం. విపత్తు నిర్వహణ ఒక ఎస్ఐ కానిస్టేబుల్ తప్ప అన్ని ఎగ్జామ్స్కి ఉంటాయి. విపత్తు నిర్వహణ ఒక ఎస్ఐ కానిస్టేబుల్ తప్ప అన్ని ఎగ్జామ్స్కి విపత్తు నిర్వహణ అనే చాప్టరు ఈ సిలబస్ ఉంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్ తప్ప, మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా. సో విపత్తు నిర్వహణ నుంచి మన 24 కన్నా ముందు 2019లో జరిగినటువంటి ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్లో 7 క్వశ్చన్స్ వచ్చాయి విపత్తు నుంచి. ఎందుకు అలా ఇచ్చాడో అర్థం కాలే. ఒక్కోసారి 1-2 ఇస్తుంటాడు, ఒకసారి 5-6 ఇస్తాడు, ఒకసారి 7 వస్తాయి, చెప్పలేం. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అయితే తప్పకుండా చదివి తెలుసుకో ఉండాల్సిందే. అంటే ప్రతి ఒక్క ఎగ్జామ్, ప్రతి ఒక్క ఎంప్లాయీ, అంటే గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1 వరకు ప్రతి ఎంప్లాయీకి విపత్తులు ఏంటంటే తెలియాలి. మీకు తెలిసిందే, విపత్తులు అనగానే ఇందులో ఒక సిలబస్ ఉంది, మనం లెసన్ చెప్పినట్టు చెప్పుకుందాం. విపత్తు అంటే ఏంటి, ఫస్ట్ దాని మీనింగ్ ఏంటి, ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ విషయాలన్నీ డిస్కస్ చేస్తాం ఫస్ట్. దాని తర్వాత వివిధ రకాల విపత్తులని అనుకుంటాం. వివిధ రకాల విపత్తులు అంటే ఏంటి మనకి తెలుసు కదా, న్యాచురల్ డిజాస్టర్స్, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అని 2 రకాలు ఉంటాయి. అంటే సహజ విపత్తులు, మానవకారక విపత్తులు. సహజ విపత్తుల్లో మళ్ళీ భూకంపాలు, సునామీలు, చక్రవాతాలు, ఇవన్నీ ఆర్డర్లో. భూకంపాలు, సునామీలు, చక్రవాతాలు, వరదలు, కరువు,
అలాగే ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ శిఖరాలు విరిగిపడిపోవడాలు ఎక్కడ జరుగుతుంటాయి దేశంలో. ఈ లెసన్స్ అన్నీ విడివిడిగా దాని గురించి తెలుసుకుంటాం. తర్వాత ఈ లెసన్ చెప్పినప్పుడే దీనికి సంబంధించినటువంటి రెమెడీస్ అంటే మిటిగేషన్స్ అంటాం. అంటే భూకంపాలు జరిగే ప్రాంతాల్లో ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలు ఏ రకమైనటువంటి అప్రమత్తం ఉండాలి, ప్రభుత్వాలు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి. అంటే భూకంపాలు చెప్పినప్పుడే భూకంపాల యొక్క మిటిగేషన్స్ అంటే తీవ్రతను తగ్గించే చర్యలు అంటాం. తీవ్రతను తగ్గించే చర్యలు గవర్నమెంట్ ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, ప్రతి లెసన్లో మనం చెప్పుకుంటాం. సునామీలు ఎలా వస్తాయి, మన ఇండియాలో సునామీలు ఎలా ఉన్నాయి, ఏపీకి సునామీల ప్రాంతం ఎంత ఉంది అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇండియా అండ్ ఏపీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇదే లెసన్స్లో వచ్చేస్తాయి. సునామీల ప్రాంతం తీరం ఉంది కాబట్టి ఎంత తీరం వరకు సునామీ వచ్చే అవకాశం ఉంది, సునామీ గతంలో ఎప్పుడైనా వచ్చిందా, వస్తే ఎంత డ్యామేజ్ అయింది, భూకంపాలు ఏమైనా గతంలో ఉన్నాయా ఏపీలో, ఉంటే ఎలాంటి డ్యామేజ్ జరిగింది, అసలు జరగలేదా, దాని రెమెడీస్ ఏంటి, దాని యొక్క మిటిగేషన్స్ ఏంటి, ఇవన్నీ చూస్తాం. అలాగే తర్వాత చక్రవాతాలు తెలుసు, ఏపీ పూర్తిగా చక్రవాతాల రాష్ట్రం. ప్రతి సంవత్సరం కనీసం అక్టోబర్ నవంబర్ నెలలో కనీసం ఒక 5-6 సార్లు 10 సార్లు సైక్లోన్స్ అక్కడ క్రియేట్ అవుతాయి. మొన్నే మనకు వెళ్ళిపోయింది మొంతా. ఆ మొంతా తుఫాన్ అనేది, తుఫాన్ అంటే ఏమంటారు, తుఫాన్ అని పేరు ఎప్పుడు ఇస్తారు, తుఫాన్కి ఈ మొంతా లేకపోతే ఏదో తిత్తిలి అనే పేర్లు ఎలా ఇస్తారు, ఇవన్నీ కూడా మనం డిజాస్టర్స్లో క్లియర్గా ఆ నేమ్స్ ఎవరు పెడతారు, ఏంటి ఆ ప్రాధాన్యత అనేది చూస్తూ ఏపీకి సంబంధించిన చక్రవాతాలు ఎలా వస్తాయి, ఏ ప్రాంతాలు దెబ్బతినే అవకాశం ఉంది, ఎంత నష్టం వచ్చే అవకాశం ఉంది, దాని రెమెడీస్ ఏంటి అని కూడా ఇక్కడ చూస్తాం. ఇది చక్రవాతాల విషయంలో. ఇక తర్వాత వరదలు, ఎలాగ ఫ్లడ్స్ అంటాం. సో వరద అనగానే ఇండియాలో వరద ప్రాంతాలు ఏంటి, అలాగే ఏపీలో వరద ప్రాంతాలు ఏంటి. ఆల్మోస్ట్ ఇండియాలో వరద ప్రాంతాలు చెప్పినప్పుడు ఏపీ వరద ప్రాంతాలు కూడా దాని పక్కనే మనం కంటిన్యూషన్లో నేర్చేసుకుంటాం, ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి వరదలు వచ్చే అవకాశం ఉందా, ఏ ప్రాంతాలు వరదలు గురయ్యే అవకాశం ఉంది, దాని యొక్క డ్యామేజ్ మనకి ఎంత ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చూస్తాం. వరదలు తర్వాత ఏంటిక కరువు, డ్రాట్ అనేది అసలు ఎలా ఎందుకు వస్తుంది, డ్రాట్ కారణాలు ఏంటి, డ్రాట్లో రకాలు ఏంటి, వాతావరణ శాఖ వాళ్ళు డ్రాట్ అని ఎప్పుడు చెప్తారు, ఇలాంటి అంశాలన్నీ దీనిలో ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఏపీలో డ్రాట్ జోన్స్ ఏంటి, అలాగే ఇండియాలో డ్రాట్ జోన్స్ ఏంటి, ఈ అంశాలన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. సో ఇంకా మనం మానవకారక విపత్తులు అంటాం, మ్యాన్ మేడ్ డిజాస్టర్లు ఏంటి అంటే ఇక్కడ ఇది మనకు చక్రవాతాల తర్వాత వరదలు, కరువు తర్వాత ల్యాండ్ స్లైడ్స్ అది కూడా చెప్పుకున్న తర్వాత మానవకారక విపత్తులు అనేటువంటి మరొక సెగ్మెంట్లోకి వెళ్తాం. మానవకారక విపత్తులు ఏంటి, మనిషి కారకంగా వచ్చిన విపత్తులు అంటాం కదా, ఏదో మనిషి కారకంగా వచ్చేవంటే దాని అర్థం ఏంటంటే ఏదో బాంబ్ బ్లాస్ట్లు కానీ లేక యుద్ధాలు కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా. సో అవి ఎంతవరకు ఉన్నాయి, అయితే మన అవి ఏపీకి సంబంధించి ఏముండదు కానీ ఇండియాకి సంబంధించి ఎలా ఉంటాయి, అసలు మానవకారక విపత్తులు అంటే ఏంటి, ఎన్ని రకాలు. సో అట్లాంటి అంశాలన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇవి చెప్పుకుంటూ మరి ఈ లెసన్స్ అన్నీ మనం కవర్ చేసుకోగలిగితే మనకు విపత్తు నిర్వహణ అనేది పూర్తయిపోతుంది. దీనికి కొన్ని గంటలు మనం ప్రత్యేకించి తీసుకుంటాం. సో అంటే లాస్ట్ టైం ఎప్పుడు 2019లో అయితే 7 క్వశ్చన్లు వచ్చాయి. లాస్ట్ 2024లో విపత్తు నిర్వహణ మీద ఒకే క్వశ్చన్ కనిపించింది. అదేంటంటే భూకంపాల మీద అడిగాడు. ఏపీపీఎస్సీకి గతంలో జరిగిన 2024 ఫిబ్రవరిలో జరిగిన స్క్రీనింగ్ టెస్ట్లో భూకంపాల మీద ఒక క్వశ్చన్ అడిగాడు. మీకు తెలుసు భూకంపాలంటే అర్త్క్వేక్స్ అంటాం ఇంగ్లీష్లో. ఈ అర్త్క్వేక్స్ రీజన్ ఏంటి, క్రస్ట్ పలకల యొక్క చలనాలు, కండపలకల చలనాలు. కండపలకలు ఎక్కడైతే ఢీకొట్టుకుంటాయో అక్కడ ఒక పాయింట్ ఏర్పడుతుంది. ఈ పాయింట్నే ఫోకస్ అంటాం. ఫోకస్ అంటే నాభి అంటారు. ఇక ఎక్కడైతే ఇది వైబ్రేషన్స్ ప్రారంభమైనంటే ప్రకంపనాలు పుట్టే ప్లేస్ని నాభి అంటారు. లోపల ఉంటుంది, ఇది కొంత డెప్త్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ ప్రకంపనాలు పైకి ఇలా వెదజల్లి పైకి ఎక్స్పాండ్ అయ్యి భూమిని షేక్ చేస్తుంది. ఇక్కడ ఈ షేక్ చేసే ప్రాంతాన్ని అధికేంద్రం అంటాం. అధికేంద్రం అంటే ఇంగ్లీష్లో ఎపిసెంటర్ అంటారు. అంటే ప్రకంపనాలు ప్రారంభమయ్యే ప్రాంతం నాభి, నష్టపోయే ప్రాంతము అధికేంద్రం. ఎప్పుడు నాభికి అధికేంద్రం పైన ఉంటుంది, అంటే లంబ దిశలో పైన ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ఉపరితలం పైన ఏర్పడిన పాయింట్ అంటాం. అంటే ఏరియాని కూడా, పాయింట్ అంటే చిన్నదేని కాదు, పెద్ద ఏరియాని, కానీ నేను పాయింట్గా చెప్పాలి. సో ఉపరితలం మీద ఏర్పడిన పాయింట్ని అధికేంద్రం అంటాము. ఆ అధికేంద్రానికి లోపల ఉన్న పాయింట్ని నాభి అంటాం. ఈ 2 పాయింట్ని ఉల్టా పల్టా చేసేసి క్వశ్చన్కి ఫ్రేమ్ చేశాడు లాస్ట్ టైం. ఏమన్నాడంటే ప్రకంపనాలు ప్రారంభమైన నాభికి అధికేంద్రము లంబ దిశలో ఉపరితలం పైన ఉంటుంది. రైట్ సెంటెన్స్. ఇంకో సెంటెన్స్ ఏంటి, ప్రకంపనాలు ప్రారంభమైన నాభికి
నష్టం పరిచే అధికేంద్రము దిగువ భాగంలో ఉంటుంది, కిందికి అది రాంగ్ అనమాట. అలాగే ప్రకంపనాలు ఎక్కడ తాకుతాయో అక్కడ నష్టం జరుగుతుంది, అంటే ప్రకంపనాలు ఎక్కడ తాకుతాయో అక్కడ నష్టం జరుగుతుంది, రైటే. సో ఈ ప్రకంపనాలు నాభి నుండి ఉపరితలానికి అధికేంద్రానికి పాస్ అవుతాయి. అంటే ఇక్కడ ఏంటి, రాంగా రైటా అనే దగ్గర 4 సెంటెన్స్ ఇచ్చాడు. అందులో రైట్ ఏవో రాంగ్ ఏవో అడిగాడు. ఈ 2 పాయింట్స్ మీదే. అంటే దీన్ని ఉల్టా పల్టా అటు ఇటుగా చేసి, అంటే రివర్స్లో చేసి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేశాడు. దీని మీద క్వశ్చన్ అడిగాడు. లాస్ట్ టైం అడగడం ఇక్కడ జరిగింది. సో అంటే గతసారి ఒక్క క్వశ్చనే నాకు తెలిసి ఒకటే కనిపించింది విపత్తుల పైన. అలాగే ఒకటే వస్తుందని కాదు, నెక్స్ట్ ఎగ్జామ్లో 2-3 కూడా రావచ్చు. అంటే అన్నీ కలిపి 30 మార్క్స్ కదా. వరల్డ్, ఇండియా, ఏపీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కలిపి 30 మార్క్స్. కాబట్టి 1 ఉంటాయా, 2 ఉంటాయా, అసలు ఉండవా? లేకపోతే ఒకసారి ఇవన్నీ తప్పించేసి దీని మీద అభిప్రాయం స్టూడెంట్కి ఎలాగుందో తెలుసుకుందాం. ఎందుకంటే ఏపీ ఎక్కువగా డిజాస్టర్స్ ప్రోన్ ఏరియా కాబట్టి డిజాస్టర్స్ మీద 4-3 కూడా వచ్చాము, చెప్పలేము. అంటే 30 అన్నాడు. 30లో ఇండియా ఎన్ని, ఏపీ ఎన్ని, లేక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎంత, వరల్డ్ ఎంత అనేది స్పెసిఫిక్ ఏమి ఉండదు. అన్నీ కలిపి 30 ఉంటాయి కాబట్టి 1, 2, 3 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా విపత్తు నిర్వహణ లెసన్స్ కూడా మనం క్లియర్గా దీనికి సంబంధించి ఈ సెగ్మెంట్లో, అంటే ఏపీ జాగ్రఫీతో పాటుగా విపత్తు నిర్వహణ లెసన్స్ కూడా 1 by 1 డీటెయిల్డ్గా మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే మనకు వచ్చేటువంటి ఈ 30 మార్క్స్కి 30 మార్క్స్ కూడా పెట్టవచ్చు. అయితే 30కి 30 వస్తాయా సార్? అందరూ అలాగే చెప్తారు, హిస్టరీ సార్ అలాగే అంటారు, మీరు అలాగే అంటారు, డౌట్ వస్తుంది. సరే 30కి 30 అంటే ఒక సందర్భంలో ఒక క్వశ్చన్ మాకే డౌట్ వస్తుంటుంది, అది అవునా కాదా? లాస్ట్ 30 మార్క్స్లో 2 మార్క్స్ డిలీట్ చేశాడు, 2 ప్రశ్నలు డిలీట్ చేశాడు. ఎందుకు డిలీట్ చేశాడు? వాడు ఇవ్వడమే రాంగ్ ఇచ్చాడు. ఇది వరల్డ్లో కన్నచలనాల్లో ఒక రాంగ్ క్వశ్చన్ ఇచ్చాడు, చివరికి అది డిలీట్ చేశాడు. ఇంకోటి ఏంటి, అలాంటిది రాంగ్ ఇచ్చాడు. 2 రాంగ్ అవ్వడం వల్ల 2 తీసేశాడు. అంటే లాస్ట్ టైం 28కే క్యాలిక్యులేషన్ వచ్చిందనమాట. చెప్పలేము, వాళ్ళే తప్పు చేస్తే మనం ఏం చేయలేం. కాకపోతే 30కి 30 కూడా మనం చేయొచ్చు. అయితే 30కి 30 చేసి ఏం చేస్తాము? స్క్రీనింగ్ టెస్ట్ కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే, మెయిన్స్లో యాడ్ అవ్వదు. అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి, మెయిన్స్కి వెళ్ళడానికి దారి, ఒక గేట్ అనమాట. అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి 150 మార్కుల్లో ఎన్ని మార్కులు వస్తే సరిపోద్ది దాన్ని మేము చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ టైము 18 మార్కులు వచ్చేవాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. 150 మార్కులకి అంటే 3, 5, 30లు 150 మార్కులకి 18, 20 మార్కులు వచ్చే కూడా లాస్ట్ సెలెక్ట్ అయ్యారు. అంటే ఎందుకంటే కారణం ఏంటంటే నెగిటివ్ మార్క్స్. జనరల్గా నెగిటివ్ మార్క్స్ లేకపోతే ప్రతి పేపర్లో కూడా 50-60 మార్క్స్ ఈజీగా ఎవరైనా పెడతారు. కొంచెం బాగా చదివిన 70 పెడతాడు. అలా కాకుండా నెగిటివ్ ఉంది కాబట్టి 1/3 నెగిటివ్ ఉంది కాబట్టి 60 పెట్టినోడు కూడా రాంగ్ ఉన్నాయి కదా, మిగతా 60 పోతే ఇంకెన్ని ఉంటాయి, ఇంకా 90 మార్కులు ఉంటాయి. 90 మార్కులు రాంగ్ పెట్టి ఉంటాడు. 50, 60 వచ్చినా సరే 90 మార్కులు రాంగ్ పెట్టడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఈ 60లో సుమారుగా 40 పోయి 20 మిగులుతున్నాయి. అంటే ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక స్ట్రాటజికల్గా ఆలోచించాలి. అంటే ఖచ్చితంగా వచ్చే ప్రశ్నకి ఆన్సర్ పెట్టాలి. తెలుసో తెలియకో సరే ఇది అయ్యుండొచ్చులే, అది అయ్యుండొచ్చులే ఊహించి అలా పెట్టుకుంటూ పోయామనుకోండి, మనకు రావాల్సిన మార్కుల్లో ఈ మైనస్ అయిపోతున్నాయి. అందుకే లాస్ట్ టైం ఏమైపోయింది, 20-18 వాడు కూడా సెలెక్ట్ అవ్వాల్సి వచ్చింది. అసలు మరీ చాలా ఆశ్చర్యం. 150 మార్కులకి 20 మార్కులు వాడు కూడా మెయిన్స్కి పంపించేశారు. అది కూడా ముందు 1:50 అన్నారు, తర్వాత స్టూడెంట్స్ తాలూకా అభ్యర్థన మేరకు 1:100 చేశారు. సో ఇదంతా పొలిటికల్గా ఎలా ఉంటుందో నాకు తెలుసు. సరే 1:100 అనుకున్నా 20 మార్కుల వాడికి కూడా వచ్చేసింది లాస్ట్ టైం. అంటే 150లో 20 మార్కులే కరెక్ట్ పెట్టాడు అని దాని అర్థం. అంటే మనం మరీ అంత పూర్గా ఉండకుండా ఖచ్చితంగా 150లో 60-70 మార్క్స్ మనం పెట్టేయగలం అన్నట్టు ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఏముందిలే, జాగ్రఫీ నుంచి కొన్ని క్వశ్చన్స్ వదిలేసినా పర్లేదు, సరిగ్గా చదవకపోయినా పర్లేదు, హిస్టరీలో సరిగ్గా చదవకపోయినా పర్లేదు, లేకపోతే ఏదో ఇంకొక సొసైటీని కొత్తగా పెట్టారు కదా, అది కొత్త సబ్జెక్టులే, దాన్ని వదిలేద్దాం కంప్లీట్గా. అందులో 30 వదిలేస్తే, ఇందులో 20 వదిలేస్తే, ఇందులో 20 వదిలేస్తే ఇంకేముంటాయి? ఆ ఉండేదానిలో వచ్చేవి నీకెన్ని, నీవు డిస్క్వాలిఫై అవుతావు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. అంటే జాగ్రఫీ అయినా, హిస్టరీ అయినా, సొసైటీ అయినా, ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో లేక రీజనింగ్ ఉందో అన్నీ కలిపి 150 కదా, ప్రతిదీ ఇంపార్టెంటే. ఆ ఇంపార్టెంట్లో ఎన్ని ఖచ్చితంగా చేయగలవు, ఖచ్చితంగా చేయాలి, ఇంకా రాంగ్ పెట్టకూడదు. అలా మనం ప్రిపేర్ అయితే కుటుంబం చేసుకొని హ్యాపీగా మెయిన్స్కి వెళ్ళిపోవచ్చు. ఇక మెయిన్స్లో మనకి ఎలాగో మళ్ళీ సెపరేట్గా 2 పేపర్స్ ఉంటాయి, దాని యొక్క విధానం వేరే ఉంటుంది. అది ఎలాగో మెయిన్స్లో వాళ్ళు చూస్తారు. సో అందుకని ఏంటంటే ఇక్కడ ప్రతి క్వశ్చన్ మనకి ఇంపార్టెంటే. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రతిదీ ఇంపార్టెంటే. ఎక్కడైనా ఒకవేళ మైనస్
వేరే సబ్జెక్టులు వచ్చినా ఇది కవర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రఫీని మంచిగా దాని కాన్సన్ట్రేషన్ కానీ చేసి చదివినట్టయితే మీకు ఫస్ట్ గేటు తెరిచినట్టు అవుతుంది. సెకండ్ దానికి మీరు వెళ్తారు. అప్పుడు మెయిన్స్ రాసుకుంటే మెయిన్స్లో ఇక మీ అదృష్టాన్ని బట్టి సెలక్షన్స్ అనేవి ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ నోటిఫికేషన్స్ వస్తాయా రావా అనే డౌట్ ఎప్పుడు పడొద్దు. ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావాలి. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత ఏఐ వచ్చినా, ఏమైనా మాన్యువల్గా మనిషి కూర్చొని పని చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు గమనించండి, ఏఐ వచ్చింది. ఆ ఏఐలో చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఒక క్వశ్చన్ కొట్టి పెట్టండి, ఒక ఆన్సర్ వస్తుంది. మళ్ళీ 2 నిమిషాల తర్వాత అదే క్వశ్చన్ పెట్టండి, ఇంకొక ఆన్సర్ వస్తుంది. అంటే ఏఐ ఏం చేస్తుంది అంటే మనకున్న సమాచారాన్ని తీసుకొచ్చి మీ ముందు పడేస్తుంది అంతే. అది తప్పో రైటో దానికి అవసరం లేదు. నువ్వు ఒక క్వశ్చన్ పెట్టావంటే దానికి ఉన్న సమాచారం తెచ్చి నీ ముందు పడేస్తుంది. అది రైటో రాంగో దానికి అవసరం లేదు. అయితే రైటో రాంగో నిర్ణయించింది ఎవడు? మళ్ళీ మనిషే. కాబట్టి మనిషి లేకుండా ఏ పని నడవదు. కాబట్టి ఉద్యోగాలు లేకుండా ఏ పని నడవదు. చాలామంది ఏంటంటే డిస్కరేజ్ చేయడానికి ఆ నోటిఫికేషన్ రావలేరా, ఎప్పుడవుద్దో తెలియదు, ఎగ్జామ్స్ ఏమో తెలియదు. ఉన్నాయి, కాంప్లికేషన్స్ లేదని కాదు, కోర్టు డిస్ప్యూట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అయినా సరే ప్రతి 1 ఇయర్కి కానీ మినిమం 2 ఇయర్స్కి కానీ ఎప్పుడైనా సరే మీరు గమనించండి, గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. 2016 వచ్చింది, 2017 వచ్చింది, 2019 వచ్చింది. సో తర్వాత 2022 వచ్చింది, 2024లో ఎగ్జామ్ జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 1 ఇయర్కి 1.5 ఇయర్కి గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తూనే ఉంది. అలాగే గ్రూప్ 1 కూడా వస్తూనే ఉంది. అలాగే ఎస్ఏ కానిస్టేబుల్ కూడా వస్తూనే ఉన్నాయి. కాకపోతే దీని ఒక ప్లాన్ ప్రకారంగా, అంటే ఏదో నోటిఫికేషన్ వచ్చాక ఇక 4 నెలలు చదువుదాంలే, వస్తే వచ్చిందిలే లేకపోతే లేదులే అన్నట్టు కాకుండా ఒక లాంగ్ టర్మ్ పెట్టుకొని ఒక 1 ఇయర్ కంటిన్యూగా దాని మీద ఉంటాయే, ఒక 1 ఇయర్ కష్టపడితే సెకండ్ ఇయర్లో నీ ఫలితం డెఫినెట్గా నీకు వస్తుంది. ఇది ఒక లాంగ్ వ్యూలో చేయాల్సిన పని. సర్వీస్ కమిషన్లో జాబులు, గవర్నమెంట్ జాబులు. ఇక ప్రైవేట్ జాబులు ఎప్పటికప్పుడు జాయిన్ అవ్వచ్చు, ఎప్పటికప్పుడు వదిలేయచ్చు, మళ్ళీ మారిపోవచ్చు. కానీ గవర్నమెంట్ జాబ్ అనేది ఏంటంటే ఇది ఒక డ్రీమ్. సొసైటీలో మంచి గౌరవం ఉండాలంటే గవర్నమెంట్ జాబ్ ఉండాలంటే తప్పకుండా ఒక 1 ఇయర్ నువ్వు కష్టపడాలి. రాబోయే 2026 మీకు ముందే చెప్పాను, గోల్డెన్ డేస్. డెఫినెట్గా అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. పోనీ 2026లో వస్తే 27కైనా క్లియర్ అవుతాయి. మళ్ళీ 27లో మళ్ళీ జాబ్ నోటిఫికేషన్ రావచ్చు. 27లో వస్తే 28లో క్లియర్ అవుతాయి. అంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ పెట్టుకున్నట్టయితే డెఫినెట్గా మంచి ఛాన్సెస్ మీకు ఉంటాయి. కాబట్టి ఒక మంచి ప్లానింగ్ మీద మంచి ప్లాట్ఫామ్ తీసుకోండి, మంచి కోర్స్ తీసుకోండి, మంచి గైడెన్స్ తీసుకోండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా జాబులేమీ అసాధ్యం కాదు. కాకపోతే ఆ వేలో వెళ్ళలేక చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. ఇది మైండ్లో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే మంచిది. ఓకే, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.